వాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాలని మరియు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకోవడానికి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం నా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నీ బంగారు పాదం కింద మిక్కిలి రెక్కల క్రింద సజీలకులో ఉంచి విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ రీతిగానైనా ఈ యొక్క కాన్కరర్స్ మీటింగ్లో మేమందరం ఇక్కడ చేరి మీ నామను స్తుతిస్తుండగానైనా మీరు మా మధ్యలో ఉండాలని మేము ఆశిస్తున్నామయ్యా. కార్యక్రమం అంతయు ఆద్యంతం మీరే అధ్యక్షత వహించండి. వాక్యం చెప్పినటువంటి దాసుని శిలువ చాటును మరుగుపరచండి. అంతేకాకుండా విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టే వారంగా కాకుండా మా జీవితాల్లో మేము అన్వయించుకొని ఆ రీతిగా మా జీవితాన్ని మేము సరిదిద్దుకునే వాక్యాన్ని కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అంతా నీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరే మార్చమని కూడా వేడుకుంటూ యేసు నామములో అడివేకొని ప్రార్థించి పొందినామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ దినాన మనతో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో బ్రదర్ షాలేం రాజు గారు ఉన్నారు. మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ఓటి అన్న. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 13వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీ గన్నామానికి స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితములకు క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లుగా, మా లోపములను మేము తెలుసుకొని సరిచేసుకున్నట్లుగా మీ వాక్యము ద్వారా మమ్మను సంధించి సరిచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే వేదనలో కృంగి ఉన్నారో అటు వారికి మీ యొక్క ఆదరణకరమైనటువంటి మాటలను అందించి పడిపోయినటువంటి స్థితిలో నుండి ప్రోత్సాహము కలగచేసి స్థిరపరిచి దృఢపరిచి క్రీస్తు అను బండ మీద నిలవబెట్టమని, మా ప్రియ ప్రభువా మీ యొక్క మాటల చేత మమ్మను సంతృప్తిపరిచి మీ వాక్యము చేత మాకు సమాధానమును దయచేయమని, మీ దీనదాసుడను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బుర్రగా వినియోగించుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధిని గెలిచి తిరిగి లేచి ఉన్నారు. ఆయన మరణమును గెలిచి లేచిన విషయము యెరూషలేము ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రమంలో అదే విషయాలను ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయు అనేటటువంటి ఒక గ్రామమునకు వెళుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు తానే స్వయంగా వారితో కలిసి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు వారితో కలిసి నడుస్తూ మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు అంటూ ఉన్నారు, యెరూషలేములో ఉంటూ జరిగినటువంటి సంగతులు నీ ఒక్కడవే ఎరగకుండా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఆయన ఒక మంచి బోధకుడు, గొప్ప బోధకుడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆయన లేచి ఉన్నాడని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే ఆయన యొక్క మృతదేహం ఉన్నటువంటి సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన దేహమును కనుగొనలేకపోయారు. వారు ఆ దేహమును చూడటానికి వెళితే ఆ దేహము అక్కడ లేదు. కొందరు దేవదూతలు వారికి కనబడి ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయనను మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు అని చెప్పడం జరిగిందని యేసుక్రీస్తు ప్రభు వారితో వారు చెప్పడం జరిగింది.
ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఆ ఇద్దరు మనుషులు యేసుక్రీస్తు ప్రభువు వారిని గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడి ఉన్నాయి. ఎప్పుడైతే వారు ప్రభువుకి సమాధానం ఇచ్చారో ప్రభువు వారితో అంటూ ఉన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి తిరిగి లేస్తాడు అని చెప్పి ప్రవక్తలు ప్రవచించారు. మోషే కూడా ప్రవచించాడు. మీరెందుకు ఆ మాటలను నమ్మడం లేదు అని చెప్పి వారితో యేసుక్రీస్తు ప్రభువారు అనడం జరిగింది. ఆ తర్వాత సాయంకాలం అయింది. ఆ ఇద్దరు మనుషులు, అయ్యా మీరు మాతో కూడా ఉండండి అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని ఆయన స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు వారితో కూడా ఉన్నది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు, గ్రహించారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన వారికి కనబడకుండా అదృశ్యుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదర సోదరీలారా, దయచేసి గమనించండి. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వారు లేచి యెరూషలేమునకు వెళ్ళి, మరి 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడెను అనేటటువంటి విషయాన్ని చెప్పుకొనుచూ ఉన్నారు. వారు ఇది విని వారికి త్రోవలో జరిగినటువంటి సంగతులన్నిటినీ కూడా అక్కడ కూడి ఉన్నటువంటి వారందరితో కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర. ఈ వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇద్దరు మనుషులతో కలిసి నడిచారు. యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి నడిచినటువంటి అనుభవం ఆ ఇద్దరు వ్యక్తులు కలిగి ఉన్నారు. వారిలో ఒకరి పేరు రాయబడి ఉంది, అతని పేరు క్లెయోపా. యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి నడిచేటటువంటి అనుభవము, గొప్ప భాగ్యము, ఆశీర్వాదము ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు, అసలు మనము ఒక ప్రముఖ వ్యక్తితో కలిసి నడవటానికి అదేదో చాలా గొప్ప భాగ్యం అన్నట్లుగా అనేక మంది భావిస్తూ ఉంటారు. నిజమే కదండి? ఒక ప్రముఖ క్రీడాకారుడు, లేదంటే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్సర్తో కావచ్చు, లేదంటే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీతో కావచ్చు, వీళ్ళతో కలిసి నడవటానికి, వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడానికి జనం ఎగబడుతూ ఉంటారు, ప్రాకులాడుతూ ఉంటారు. మరి సాక్షాత్తు దేవునితో కలిసి నడిచేటటువంటి అనుభవం ఇంకెలా ఉంటుంది? ఇంకెంత అద్భుతంగా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇంకెంత వర్ణనాతీతంగా ఉంటుంది? ప్రియమైన సోదర సోదరీలారా, ఒక సాధారణమైనటువంటి ప్రముఖుడైనటువంటి మానవునితో నడవడానికే ఈ లోకంలో ఉన్నటువంటి సగటు మనుషులు ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మరి ఆ మానవుని సృష్టించిన దేవునితో కలిసి నడిచేటటువంటి అనుభవం ఎంత గొప్పగానో భాగ్యముగానో ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి గ్రామమునకు వెళుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను అడిగితే చాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి దేవునితో కలిసి నడిచిన వాడుగా మనకు కనిపిస్తాడు. ఆయన దేవునితో కలిసి నడుస్తూ కుమారులను కుమార్తెలను కనినట్లుగా మనం చూస్తున్నాం. అతని పేరు హనోకు కదండి. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో హనోకు గురించి అద్భుతంగా రాయబడి ఉంటుంది. హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎంత మంచి మాట ఇది! దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ప్రతి వ్యక్తికి 4 జీవితములు ఉంటాయి. ఒకటి పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం. రెండవది సోషల్ లైఫ్,
సామాజిక జీవితం. మూడవది ప్రొఫెషనల్ లైఫ్, అంటే వృత్తిపరమైనటువంటి జీవితం. ఆ తర్వాత నాలుగవది మనం చూసినప్పుడు స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం. పర్సనల్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, అంటే ఇందులో ఫ్యామిలీ కూడా ఒక భాగమై ఉంటుంది. పర్సనల్ లైఫ్ మనం తీసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ తీసుకోవాలి, ప్రొఫెషనల్ లైఫ్ తీసుకోవాలి. ఆ తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితమును కూడా మనము తీసుకోవాలి. ప్రియమైన సోదర సోదరీలారా, దయచేసి గమనించండి. హనోకు జీవితాన్ని మనం గనక పరిశీలన చేసినట్లయితే హనోకు జీవితం ఎలా ఉందంటే, హనోకు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు. దేవునితో కలిసి నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నడుచుట అనే మాటను మనం గనక తీసుకున్నట్లయితే ఇక్కడ నడుచుట అంటే ఇట్ ఈజ్ ఎ జర్నీ, అది ఒక ప్రయాణం. ఈ ప్రయాణము ఎవరితోటంటే దేవునితోటి. ప్రియమైన సోదర సోదరీలారా, దేవునితో ప్రయాణించడం అన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి భాగ్యం, దేవునితో ప్రయాణము చేయడం. ఇప్పుడు ఏదైనా ఒక రిలేషన్షిప్ను మనం తీసుకున్నట్లయితే వి ఆఫన్ కంపేర్ ఎనీ రిలేషన్షిప్ యాజ్ ఎ జర్నీ. మనము ఒక బంధాన్ని తీసుకున్నట్లయితే అది ఒక ప్రయాణము క్రింద భావిస్తాం కదా. భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులు పిల్లల బంధం, ఇవన్నీ కూడా ఒక ప్రయాణం. నిత్యము మనం లేచినప్పటి నుంచి మన కుటుంబ సభ్యులతో మనం ప్రయాణిస్తూ ఉంటాం, మన సహోద్యోగులతో స్నేహితులతో ప్రయాణిస్తూ ఉంటాం, మన సంఘాలలోని తోటి విశ్వాసులతో మనం ప్రయాణిస్తూ ఉంటాం. మరి ఇలాంటి వారందరితో మనం చేస్తున్నటువంటి ప్రయాణము ఒక ఎత్తు అయితే ఈ లోకానికి సంబంధించినదైతే, మరి దేవునికి సంబంధించి దేవునితో మనం చేసేటటువంటి ప్రయాణం అది ఎంత గొప్పది. హనోకు అలాంటి ప్రయాణం చేశాడు, దేవునితో కలిసి నడిచాడు. యమ్మాయు గ్రామమునకు వెళుతున్న ఈ ఇద్దరు మనుషులు కూడా దేవునితో, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి నడిచారు. వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి నడిచినప్పుడు వీరు కొన్ని ఆశీర్వాదములను పొందుకున్నారు. ఆ ఆశీర్వాదములు ఏంటి ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. నెంబర్ 1, వెన్ యూ వాక్ విత్ గాడ్ యువర్ ఐస్ విల్ ఓపెన్. మీరు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నట్లయితే, ప్రయాణిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క కనులు తెరవబడినటువంటి అనుభవమును కలిగి ఉంటారు. కనులు తెరవబడుట అంటే అర్థం ఏంటి ప్రియమైన సహోదర సహోదరులారా? అంటే గ్రుడ్డివాడు చూపు పొందుకోవడమనే. వాస్తవానికి ఒక రకంగా అది సరి అయినటువంటి సమాధానమే. కనులు తెరవబడటం అంటే దాని అర్థం ఏంటంటే, కనులు తెరవబడుట అనగా మూయబడినటువంటి కనులు, అది వరకు ఎన్నడూ కూడా చూడనటువంటి కనులు, మరి అప్పటి నుండి చూడటం ప్రారంభించడం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో, ఆయన యొక్క సహవాసములో ఉంటారో, ఆయన చిత్తమును అనుసరించి నడుచుకుంటారో, అటివారు కనులు తెరవబడిన అనుభవంలో ఉంటారు. ఉదాహరణకు ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు అనుకుందాం. ఆ గ్రుడ్డివాడికి ప్రక్కన వ్యక్తి ఒక వస్తువును చూపించి అది తాకనివ్వకుండా, ముట్టుకోనివ్వకుండా, అది ఫలానా వస్తువు అని చెబితే ఆ గ్రుడ్డివాడు నిజమని అమాయకంగా నమ్మేస్తాడు. ఉదాహరణకు మామిడి పండును చూపించి అది జాంపండు అని చెప్పాడు అనుకోండి, గుడ్డివానికి కనులు కనబడవు కాబట్టి నమ్మేస్తాడు. మరి లోకములో ఎంతో మోసం తిరుగుతూ ఉంది ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి. ముఖ్యంగా యంగ్స్టర్స్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద డిసెప్షన్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నడుస్తున్నటువంటి మోసముల విషయంలో యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఏది మోసము లేక ఏది సత్యము అనేది ఎప్పుడు తెలుసుకుంటారంటే, వారి కనులు తెరవబడి ఉన్నప్పుడు,
అలా కాకుండా కనులు మూసుకొని పోయి ఉన్నాయనుకోండి, మరి ఏది నిజం ఏది అబద్ధం తెలియదు, ఏది జామ పండు ఏది మామిడి పండు తెలియదు, ఏది పసుపు రంగు ఏది ఎరుపు రంగు తేడాలు తెలియవు కదండి. కనులు మూసుకొని పోయినటువంటి వాడికి మరి రంగులు ఎలా కనిపిస్తాయి, వస్తువులు ఎలా కనిపిస్తాయి, మరి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయం నిర్ధారణ కావాలంటే మన ఆత్మీయమైనటువంటి మనోనేత్రములు తెరవబడి ఉండాలి. ప్రియమైన సోదర సోదరీలారా గమనించండి, యవనస్తులు మరి ఈ లోకపరమైనటువంటి వాటిల్లో ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతూ వాటికి అలవాటు పడిపోయి ఆ సౌకర్యాలకు ఆ విలాసాలకు లోకంలో ఉన్నటువంటి జిలుగులు వెలుగుల ఆ రంగురంగుల ప్రపంచం ఇచ్చేటటువంటి సుఖాలకు వ్యసనాలకు అలవాటు పడిపోయి కనులు మూయబడినటువంటి అంధకారపు స్థితిలో అనేక మంది యవనస్తులు ఉంటూ ఉన్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. ప్రియమైన సహోదరుడా సహోదరి, పాపము మన కన్నులకు ఒక పొరను కమ్ముకొనేటట్లుగా చేస్తుంది. ఆ పొర ఏం చేస్తుందంటే మనము దేవుని చూడలేకుండా, ఆయన సన్నిధానమునకు వెళ్ళలేకుండా, ఆయన వాక్యమును చదవలేకుండా, ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయకుండా, ఆయన సహవాసములో ఉండనివ్వకుండా చేస్తుంది ఈ పాపం అనేటటువంటి పొర. అనేక మంది యవనస్తులకు ఈ పాపపు పొర కమ్ముకొని ఈ రోజున కన్నులు కనబడనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించాల్సినటువంటి పిల్లలు తల్లిదండ్రులను ఘోరంగా అవమానిస్తూ ఉన్నారు. కావాల్సింది ఇవ్వకపోతే తిట్టడానికి కొట్టడానికి అవసరమైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. మరి ఈ లోకపరమైనటువంటి ఒక ఆకర్షణను చూసుకొని అదే నిజమైనటువంటి ప్రేమ అనుకొని అడాలసెంట్ ఏజ్లో ఎన్నో భయంకరమైనటువంటి శరీరేచ్ఛలకు యవనస్తులు బలైపోతున్నారు. అంత మాత్రమే కాదు, మూడవదిగా మనం చూసినప్పుడు ఈ భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు, భయంకరమైనటువంటి దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. మరొక విధంగా మరి ఈ వ్యసనాలు ఏం చేస్తున్నాయంటే యవనస్తులను పాపమునకు ఈడ్చుకొని పోతూ ఉన్నాయి. చెడు స్నేహాలు, చెడు తిరుగుళ్ళు, వీటన్నిటికీ తోడు పాపం అనేది ఒక బుజ్జితెర రూపంలో మన చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు సెల్ ఫోన్ అంటున్నాం. ఈ మాయా ప్రపంచంలో చిక్కుకొని అనేక మంది యవనస్తులు ఏమైపోతున్నారంటే కన్నులు కానరానటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అదే నిజం అనుకుంటూ ఉన్నారు, అదే జీవితం అనుకుంటూ ఉన్నారు, అదే అసలైనటువంటి జీవితం అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన సోదర సోదరిల్లారా, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇలాగా కన్నులు మూయబడినటువంటి పరిస్థితిలో ఉండి ప్రేమ కానిదాన్నే నిజమైన ప్రేమ అనుకుంటూ, ఇదిగో ఈ మత్తు పదార్థాలు దుర్వ్యసనాలకు బానిసలైపోయి అందులోనే నిజమైనటువంటి విశ్రాంతి ఉంది, సుఖం ఉంది, సాంత్వనం ఉంది, నెమ్మది ఉంది, ఆదరణ ఉంది అనుకొని భ్రమపడుచు ఉన్నట్లయితే గనక ఇదిగో నిజమైనటువంటి ప్రేమను ప్రదర్శించే తల్లిదండ్రులకు దూరంగా ఎవరి యొక్కో ప్రేమను కోరి అదే నిజమైన ప్రేమ అనేటటువంటి భ్రమలో ఉంటూ, ప్రియమైన సోదర సోదరులారా, కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ ఉన్నట్లయితే, కనులు మూయబడినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఒకసారి మనము ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి పాఠమును జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడిచినటువంటి వారి యొక్క కనులు తెరవబడతాయి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయం అండి. యేసుక్రీస్తు ప్రభు వారితో ఎవరైతే కలిసి నడుస్తారో, ఆయన చిత్తమును అనుసరించి ఎవరైతే జీవిస్తారో, ఆయన మాటలకు లోబడి ఎవరైతే ప్రవర్తిస్తారో అట్టి వారు ఎలా ఉంటారంటే వారి యొక్క నేత్రములు తెరవబడినటువంటి స్థితిలో ఉంటారు. ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. 1 యోహాను 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చూసారా, ఒక వ్యక్తి దేవుని సంబంధిగా ఉంటే అతడు భ్రమపరిచే ఆత్మ ఏదో సత్యమైనటువంటి ఆత్మ ఏదో తెలుసుకుంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకుంటాడంటే
దేవునితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు. ప్రియమైన సోదర సోదరీలారా, దయచేసి గమనించండి. దేవునితో ప్రయాణించాలి. మనం స్నేహితులతో ప్రయాణిస్తున్నాం, బాగానే ఉంది కదా, రకరకాల ప్రయాణాలు చేస్తున్నాం, బాగానే ఉంది. మరి దేవునితో మనం ప్రయాణిస్తున్నామా? ఎంత సమయం మనం దేవునితో గడుపుతూ ఉన్నాం? ఎంత సమయం దేవుని సన్నిధానంలో మనము మరి కూర్చొని ఆయనను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చూడండి, ఈ ఇద్దరు మనుషులు ఎమ్మాయి గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడిచినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. కనులు తెరవబడేటటువంటి అనుభవం కావాలి. ఎందుకంటే చూడండి, ఒక మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక గుడ్డితనంలో ఉన్నారంట. అది ఏ గుడ్డితనం అంటే మనోనేత్రమునకు సంబంధించినటువంటి గుడ్డితనం. ఇది మనస్సునకు సంబంధించినటువంటి గుడ్డితనం అండి. ఈ గుడ్డితనము కలిగినటువంటి వారు ఎలాగుంటారంటే మనోనేత్రములు మూయబడినటువంటి స్థితిలో ఉంటారు. అంటే వీరికి యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఇష్టం ఉండదు. యేసు ప్రభుని నమ్ముకోమని చెప్తే నచ్చదన్నమాట. ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఈ గ్రుడ్డితనంలోనే ఉండి నిత్య నరకాగ్ని గుండానికి వెళతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రభువుతో నీవు కలిసి నడవటానికి సిద్ధపడినట్లయితే దయచేసి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. నీ హృదయంలో చేర్చుకో. అంధకారమయమైనటువంటి నీ బ్రతుకును, చీకటి ఆవరించి ఉన్నటువంటి నీ జీవితమును, పాపపు ఊబిలో కూరుకొని పోయినటువంటి నిన్ను అందరూ విసర్జించి అపజయాలతో కృంగిపోయి నువ్వెందుకు పనికిరావు అని చెప్పి ముద్ర వేసి వెలివేసినటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతో కలిసి ఆయన నడిచి నిన్ను నిలబెట్టి నీ కనులను తెరిపించి ఆ పాపపు ఊబిలో నుండి బయటికి తీసుకొని వచ్చి చీకటిలో ఉన్నటువంటి నీ పైన ఆయన ఒక వెలుగును ప్రకాశింప చేస్తాడు. ప్రియమైన సోదరుడా సోదరి, సో వాక్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడువు. పాపపు ఊబిలో అంధకార స్థితిలో ఉన్నటువంటి నీ జీవితమును ఆయన ఒక వెలుగుగా మార్చి ప్రకాశింప చేస్తాడు. నిన్ను అనేకులకు ఒక వెలుగుగా ఉంచుతాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఎవరై ఉన్నారంట? లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియమైన సోదర సోదరీలారా, వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు వెలుగై ఉన్నాం మనం. కాబట్టి చీకటిలో అంధకారమయమైన స్థితిలో మనోనేత్రములు మూయబడి కనులు మూయబడినటువంటి స్థితిలో ఉండక ఆయనతో కలిసి నడుద్దాం. కనులు తెరవబడి మనము అనేకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మరి పరిచయం చేసి ఆయన వెలుగును ప్రకాశింపచేసేటటువంటి ఒక దీపములుగా ఈ లోకములో ఉందాం. ఇది మొదటి విషయం. ప్రభుతో ఎవరైతే కలిసి నడుస్తారో వారి కనులు తెరవబడినటువంటి అనుభవం కలిగి ఉంటారు. నెంబర్ 2, చూడండి, ఎవరైతే ప్రభువుతో కలిసి నడుస్తారో వారు పొందుకునేటటువంటి మరొక ధన్యత. లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అనే మాటను చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ఎవరైతే నడుస్తారో అట్టి వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిసి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ భోజనం చేస్తున్నాడు. ప్రభువుతో కలిసి భోజనం చేయడం ఇది ఎంత గొప్ప భాగ్యం. ఇప్పుడు ప్రధానమంత్రితో కలిసి భోజనము చేయాలి అనేటటువంటి అవకాశం వస్తే అది ఎంతో గొప్ప భాగ్యంగా మరి భావిస్తారు కోట్ల మంది. బ్రిటిష్ రాజుగారితోటి కలిసి భోజనం చేసేటటువంటి భాగ్యము దొరికితే అది ఎంతో గొప్ప భాగ్యంగా ఆధిక్యతగా భావిస్తారు. ముఖ్యమంత్రితో కలిసి భోజనం ఒక గొప్ప భాగ్యంగా భావిస్తారు కదండి. ఇలాంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులు, క్రీడాకారులతో కలిసి భోజనాలు
ఇవన్నీ ఎంతో భాగ్యముగా భావిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి భోజనం చేయడం ఇంకెంత భాగ్యం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారితో ప్రయాణిస్తూ ఆయన సహవాసంలో ఉంటూ ఆయన చిత్తమునకు లోబడి ఉంటారో అట్టివారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కలిసి భోజనము చేస్తారు. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం, అపోస్తుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక తలుపు దగ్గర నిలుచుండి తట్టుచూ ఉన్నాడంట. ఆ తలుపు మన హృదయం అనేటటువంటి తలుపు. ఆ తలుపును ఎవరైతే తీసి హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆహ్వానిస్తారో అట్టి వారితో కలిసి యేసుక్రీస్తు ప్రభువు వారు భోజనము చేస్తాను అని చెబుతూ ఉన్నారు. ప్రియమైన సోదర సోదరీలారా, తలుపు తెరచి, హృదయం అనే తలుపు తెరచి యేసుక్రీస్తు ప్రభువు వారిని హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఒక గొప్ప విందు, ఒక గొప్ప భోజనం అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఒక మాట చూద్దామండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. లూకా 15:7. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియమైన సోదర సోదరీలారా, విందు సంతోషమునకు సాదృశ్యం. ఒక పాపి రక్షణ పొందితే పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ఎవరైతే నడుస్తారో అట్టివారు ఆయనతో కలిసి విందులో పాల్గొంటారు. చూడండి, ఆ విందు అనేది ఇహలోక సంబంధమైనటువంటి విందు కాదు. ఆ విందు పరలోక సంబంధమైనటువంటి విందు. అది గొర్రె పిల్ల విందు అంటారు. ప్రకటన గ్రంథం కనుక మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయాలన్నీ ఉంటాయి. అయితే క్లుప్తంగా అర్థమయ్యేటట్లు ఒక చిన్న వివరణ చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు, శిలువలో మరణించాడు. పాపములో ఉన్నటువంటి ప్రతి మానవునికి ఆయన మరణమును గెలిచి పునరుత్థానుడై లేచుట ద్వారా పాపము నుండి గొప్ప విడుదల, విమోచన ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి, అయ్యా నేను పాపిని, నా పాపం కొరకు నువ్వు శిలువలో మరణించావు, నీవు కార్చిన రక్తంలో నా పాపములన్నీ తుడిచివేయి, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, ఇక నీ కొరకు జీవిస్తాను అని ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని ప్రభు పాదముల చెంత పాప క్షమాపణ పొంది ఆయన శిలువ రక్తంలో పాపములను శుద్ధి చేసుకుంటారో అటివారు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు వారిని తమ హృదయంలోనికి చేర్చుకునేటువంటి వారు అవుతారు. వారు బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసులు అవుతారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరణమును గెలిచి లేచిన తర్వాత 40 రోజుల పాటు అందరికీ తను తాను అగపరుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఎలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారో అలాగే మరలా తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటారో, అంటే మారు మనస్సు బాప్తిస్మం పొంది ఉంటారో వారు మాత్రమే పరలోకమునకు ఎత్తబడతారు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఎవరైతే యేసు ప్రభువుని బ్రతికుండగా ఆయన రాకడకు ముందు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించరో వారందరూ కూడా విడువబడతారు. అప్పుడు 7 ఏళ్ల పాటు భూలోకంలో భయంకరమైనటువంటి శ్రమలు సంభవిస్తాయి. భూలోకములో భయంకరమైన శ్రమలు సంభవిస్తూ ఉండగా, జరుగుతూ ఉండగా పరలోకములో 7 ఏళ్ళు గొప్ప విందు జరుగుతూ ఉంటుంది. ఆ విందులో పాల్గొనేటటువంటి అవకాశం ఎవరికో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని తమ హృదయపు తలుపును తెరచి లోపలికి ఆహ్వానించినటువంటి వారికి, మారు మనసు పొందినటువంటి వారికి, రక్షణ పొందినటువంటి వారికి. ఇక్కడేమో మహాశ్రమలు, పరలోక రాజ్యములో ఏమో గొప్ప విందు. ఆ విందులో పాల్గొనేటటువంటి భాగ్యం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడుస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ హృదయంలో చేర్చుకుంటారో వారు పరలోక రాజ్యములో దేవునితో కలిసి విందులో పాల్గొంటారు. అమ్మా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, అయ్యా, ఆలోచన చెయ్యి. ఆ విందులో పాల్గొనే భాగ్యము నీకు కావాలా? అలాగైతే ఈరోజే నీ హృదయపు ద్వారము తెరచి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించు.
ఆయన ఎవరైతే అంగీకరిస్తారో అటివారు ఆయన రాజ్యంలో చేర్చబడతారు, అటివారు ఆ గొప్ప విందులో పాల్గొంటారు. ఇది రెండవ విషయం. యేసుక్రీస్తు ప్రభు వారితో ఎవరైతే కలిసి నడుస్తారో అట్టి వారికి పరలోక రాజ్యంలో గొప్ప విందులో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఆయనతో కలిసి నడిచేటటువంటి వారెవరు అనగా తమ హృదయపు ద్వారమును తెరచి ఆయనను తమ హృదయంలో చేర్చుకునేటటువంటి వారు, మారు మనసు పొందేవారు పరలోక రాజ్యంలో జరగబోయే గొప్ప విందులో పాల్గొంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత మూడవది చూద్దాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి నడిచినప్పుడు కలిగేటటువంటి మూడవ ఆశీర్వాదం. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. నెంబర్ 3, when you walk with God, you will be thorough with the word. మీరు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడిచే అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యముతో మీరు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటారు, అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్యముతో మీరు చాలా సుపరిచితులుగా ఉంటారు, చాలా ఫెమిలియర్గా ఉంటారు. యూ విల్ బీ వెరీ వెరీ ఫెమిలియర్ విత్ ద వర్డ్. వెన్ యూ వాక్ విత్ గాడ్, యూ విల్ బీ ఫెమిలియర్ విత్ ద వర్డ్. మీరు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యముతో చాలా పరిచయము, సంబంధము కలిగి ఉంటారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుని వాక్యము అనేది మన హృదయంలో లేకపోతే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో తెలుసా? ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 11వ చరణం. 119, 111 చదువుతున్నా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా ఈ మాట? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు హృదయంలో వాక్యము లేదు అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద స్క్రిప్చర్స్ అండ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్, దెన్ వాట్ ఎల్స్ యు ఆర్ డూయింగ్ మీన్స్ యు ఆర్ సింప్లీ కమిటింగ్ సిన్. దేవుని వాక్యము హృదయములో లేదు అంటే, దేవుని వాక్యముతో నీకు పరిచయము లేదు అని అంటే, దేవుని వాక్యముతో మనము సంబంధము లేకుండా ఉన్నామంటే గనక మనం ఏం చేస్తున్నట్లంట? పాపము చేస్తున్నట్లు. ప్రియమైన సోదరుడా, సోదరి, దయచేసి గమనించండి. మనము ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనే విషయం దేవుడు వాక్యంలో చాలా చక్కగా బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం, ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు అనే విషయం దేవుని వాక్యంలో ఆయన బయలుపరిచాడు. ఉదాహరణకు చూద్దాం రండి. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఎంత చక్కగా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వాక్యమును గనక మనము ధ్యానం చేయనట్లయితే, ఈ వాక్యముతో మనకు పరిచయం లేకపోతే, ఈ వాక్యముతో మనకు సంబంధ బాంధవ్యము లేకపోతే మనము పాపములో పడిపోతాం, లోకములో పడిపోతాం. ఈ వాక్యముతో మనం ఎప్పుడు ఫెమిలియర్గా, ఈ వాక్యముతో మనం ఎప్పుడు బలమైనటువంటి సంబంధం కలిగి ఉంటామంటే దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో కలిసి సాగుతూ ఉన్నప్పుడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వెన్ యూ వాక్ విత్ గాడ్ యూ విల్ బీ ఫెమిలియర్ విత్ ద వర్డ్. దేవునితో కలిసి నీవు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా
నువ్వు బలపరచబడుతూ ఉంటావు. దేవుని యొక్క వాక్యమునకు నువ్వు అంటు కట్టబడి ఉంటావు. ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. కీర్తనాకారుడైనటువంటి భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. చూడండి, 119వ కీర్తన 130వ చరణం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చూసారా, ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో ఉంటుందో మనకున్నటువంటి తెలివి లేని తనమంతా కూడా పోయి దాని స్థానంలో మనకు జ్ఞానం లభిస్తుంది. అప్పుడు జ్ఞానము ద్వారా ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనం గ్రహించగలం. అది దేని వలన సాధ్యమవుతుందంటే వాక్యము ద్వారానే. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు, ఆ త్రోవలో వెలుతురు లేదనుకోండి, ఏమవుతుంది? గుంటలున్నా నీళ్లున్నా అతనికి తెలియదు, ఆ గుంటలో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అదే అతను నడుస్తున్నటువంటి దారిలో వెలుతురు ఉందనుకోండి, అక్కడ గుంటలున్నా రాళ్ళున్నా ముళ్ళున్నా అతను చూసుకొని వెళ్ళగలడు. ఇప్పుడు మనం ఈ లోకములో సాగుతూ ఉన్నాం. ఈ లోకములో మనం జీవిస్తున్నది అది ఒక ప్రయాణం. ఇట్ ఈస్ ఎ జర్నీ. ద లైఫ్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ జర్నీ. ఈ ప్రయాణములో మనము దేవుని యొక్క వాక్యము మన హృదయంలో కలిగి ఉన్నట్లయితే, ఈ ప్రయాణములో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి నడుస్తూ ఉన్నట్లయితే మనము ఎలా నడుస్తామో తెలుసా? వెలుగు కలిగినటువంటి త్రోవలో నడుస్తాం. ఆ త్రోవలో వెలుగునిచ్చేది దేవుని వాక్యం. ఆ త్రోవలో వెలుగును కలిగి వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి మనం నడవగలం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కాబట్టి దేవుని వాక్యము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడుస్తూ ఉంటారో వారిలో సమృద్ధిగా ఉంటూ ఉంది. దేవుని వాక్యము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా ఉంటారో అలాంటి వారిలో ఉండదు. దేవుని వాక్యము లేనప్పుడు ఏమవుతుందంటే ఆ స్థానంలో పాపం వచ్చేస్తుంది. అప్పుడు పాపము మనలను పరిపాలిస్తుంది. వాక్యం సెలవిస్తుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఉదాహరణకు యోసేపుకు పాపం అనేది ఒక స్త్రీ రూపంలో వచ్చింది. యోసేపు తన యజమానుని దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు యజమానుని భార్య యోసేపుతో పాపం చేయడానికి ప్రేరేపించింది. యోసేపు అన్నాడు, నేనెట్లు ఇటు ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందును అన్నాడు. ఒక మంచి యవనస్తుడు, పవిత్రతను కాపాడుకున్న యవనస్తుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్న యవనస్తుడు ఈ విధంగా మాట్లాడతాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి అతనికి విరోధముగా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూసారా, ఎంత మంచి మాట. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు పాపము చేయకుండా మరి తనను అడ్డుకున్నది ఎవరు? యోసేపు పాపము చేయకుండా, ఆ దుష్కార్యము దేవునికి విరోధంగా చేయకుండా యోసేపును ఆపింది ఎవరంటే అతని హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యమే. మీరు అనొచ్చు, ఆ దినాల్లో వాక్యం ఉందా అంటే ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేశాడు. యోసేపు యాకోబు యొక్క ప్రియమైనటువంటి కుమారుడు. పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్రంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నాడు కాబట్టి పాపము చేయకుండా, మరి తన యొక్క దేహమును పాపమునకు అప్పగించకుండా యోసేపు పాపమునకు దూరంగా పారిపోయాడు. తన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్నాడు. దీనికి కారణం అతని హృదయంలో ఉన్న దేవుని వాక్యం. ఎవరైతే ప్రభువుతో కలిసి నడుస్తూ ఉంటారో అటివారు తమ హృదయంలో దేవుని వాక్యమును కలిగి ఉంటారు. ఎవరైతే తమ హృదయంలో దేవుని వాక్యమును కలిగి ఉంటారో అటివారు తమ యొక్క దేహములను పాపమునకు అప్పగించరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది 3వ విషయం. ఆ తర్వాత 4వది చూద్దాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము
మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. నెంబర్ 4, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడుస్తారో అట్టివారు ఎప్పుడూ కూడా మండుచూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో మనకు 3 స్థితులు ఉంటాయి. ఒకటి వెచ్చగా ఉండే స్థితి, రెండవది చల్లగా ఉండే స్థితి, మూడవది నులివెచ్చగా ఉండే స్థితి. దేవునికి అసహ్యమైనటువంటి స్థితులు 2 స్టేట్స్. ఈ 2 స్థితులు దేవునికి ఇష్టం లేదు. ఒకటి చల్లగా ఉండేటటువంటి స్థితి, రెండవది నులివెచ్చని స్థితి. చల్లగా ఉండే స్థితి, ఒక వ్యక్తి చనిపోయి శవమైపోయిన తర్వాత ఆ శవాన్ని ముట్టుకుంటే ఆ దేహం చల్లగా ఉంటుంది, వెచ్చదనం ఉండదు ఒంట్లో, ఎందుకంటే చనిపోయాడు కాబట్టి. రెండవది నులివెచ్చని స్థితి, అలా చచ్చి చావనట్లుగా, బ్రతికి బ్రతకనట్లుగా, అటు ఒక ప్రక్క లోకంలో, ఇటు మరొక ప్రక్క సంఘములో, దేవునిలో ఉండడం అన్నమాట. ఒక ప్రక్క పాపం చేస్తూ ఉంటారు, మరొక ప్రక్క దేవునిలో ఉంటూ ఉంటారు. ఒక ప్రక్క లోకంలో ఉంటూ ఉంటారు, ఒక ప్రక్క మందిరానికి వస్తూ ఉంటారు, అటు ఇటు అన్నమాట. ఈ 2 పడవల ప్రయాణం, నులివెచ్చని స్థితి. ఈ 2 దేవునికి అసహ్యమైనటువంటి విషయాలండి. దేవునికి ఇష్టమైన స్థితి ఏంటంటే వెచ్చని స్థితి, వెచ్చని స్థితి. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవునితో కలిసి ఎవరైతే నడుస్తూ ఉంటారో అట్టివారు ఎప్పుడూ కూడా వెచ్చగా ఉంటారు, మండుతూ ఉంటారు. చనిపోయినటువంటి వారిని పట్టుకుంటే ఎలాగుంటారంట? మృతదేహాలు చల్లగా ఉంటాయి కదండి. డెడ్ బాడీస్ ఎప్పుడు చల్లగా ఉంటాయి. జీవం ఉన్నటువంటి వారు వెచ్చగా ఉంటారు. ఒంట్లో వెచ్చదనం లేకపోతే చనిపోయినట్టే. మరి అలాగే ఆత్మీయంగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, క్రైస్తవుడు వెచ్చగా లేకపోతే, మండుచూ ఉండకపోతే ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉంటాడు. ఉదాహరణకు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యోహాను సువార్త 5:35లో మనం చూస్తాం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాట. ఇప్పుడు ఈ మండుచు ప్రకాశించున్నటువంటి దీపం ఏం చేస్తుందంటే మరి ఒక నలుగురిని వెలిగిస్తుంది, మరి ఒక నలుగురికి వెలుగునిస్తుంది, మరి ఒక నలుగురిని వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారి వద్దకు నడిపిస్తుంది. ప్రియమైన సోదర సోదరీలారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారితో నీవు గనక నడుస్తూ ఉన్నట్లయితే, ఒకటి నీవు వెలిగించబడి మండుచూ ఉంటావు, రెండవది నీ యొక్క వెలుగును నలుగురికి వెలుగును పంచే విధంగా అందిస్తూ ఉంటావు, నలుగురిని వెలుగులోనికి నడిపిస్తూ ఉంటావు. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా, మూర్ఖమైనటువంటి వక్రజనం అన్నాడు ఈ లోకాన్ని ఉద్దేశించి భక్తుడు. ఆ జనం మధ్యలో దేవుని వాక్యం చేతబట్టుకున్న క్రైస్తవుడు ఎలాగుంటాడంట? మండుచుండేటటువంటి ఒక జ్యోతిలాగా, వెలిగించేటటువంటి ఒక జ్యోతిలాగా ఉంటాడు. ఇదే మాట మనము దానియేలు గ్రంథం 12:3 కూడా చూస్తాం. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియమైన సోదర సోదరిల్లారా, మనము మండుచు నలుగురిని మండించాలి. మనం వెలుగుతూ నలుగురిని వెలుగై ఉన్న దేవుని యొద్దకు, యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు నడిపించాలి. ఈ అనుభవం మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే వెన్ వీ ట్రావెల్ విత్ జీసస్ క్రైస్ట్, వెన్ వీ వాక్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు. ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్న ఈ 2 మనుషుల్లో ఈ 4 అనుభవాలు మనం చూస్తాం. ఒకటి కనులు తెరవబడినటువంటి అనుభవం, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి విందులో పాల్గొన్నటువంటి అనుభవం, మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధను, వాక్యమును వినేటటువంటి గొప్ప అనుభవం, నాలుగవదిగా మండుచు ఉండేటటువంటి అనుభవం. ఈ 4 అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అందించిన దివ్య వాక్యం బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించండి. మా జీవితంలో కూడా కనులు తెరవబడిన అనుభవం, దేవునితో కలిసి
7 ఏళ్ల శ్రమల కాలము ఈ భూలోకములో సంభవిస్తూ ఉండగా పరలోక రాజ్యములో విందులో పాల్గొనే అనుభవం, ఆయన యొక్క అద్భుతమైన వాక్యమును ధ్యానము చేసేటటువంటి అనుభవం, మరియు మండుచు ప్రకాశించేటటువంటి దీపము వంటి వారముగా జీవించే అనుభవం మా జీవితంలో మేము కూడా కలిగి ఉండడానికి సహాయం దయచేయమని, వాక్యం ఆలకించిన ప్రతి ఒక్కరిలో ఈ ఆశ కలగచేయమని, ఒక స్థిరమైన తీర్మానం ఈ సమయంలో తీసుకుంటకు సహాయం దయచేయమని, సజీవ వాహిని వారిని వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమములను ఈ సమయంలో దీవించమని, ఆలకించిన మా ప్రియులందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చక్కని వాక్యాన్ని మనతోటి పంచుకున్న అన్నకి మరొకసారి సజీవాహిని తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే రీతిగా మనందరం మరొకసారి కాన్కరర్స్ మీటింగ్లో కలుసుకునే పర్యంతరం దేవుని కృప మనందరికి తోడేయండి కాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.